ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని ఎరిగిన వారి ఎడల ఆయన కృపను, యథార్థ హృదయుల ఎడల ఆయన నీతిని ఎడతెగక నిలుపును. మనం దేవుని ఎరిగిన వారమనడానికి గుర్తు పరిశుద్ధత మాత్రమే. ఆయన ఆజ్ఞలను పాటించడం వలనే ఇట్టి పరిశుద్ధతను మనం కలిగి ఉండగలం. ఆజ్ఞలను పాటించడం అంటే దేవుని వాక్యానుసారం జీవించడమే. ఈ రీతిగా మనం జీవించినట్లయితే ఆయన కృపకు అర్హులమే. దేవుని కృప ఆకాశమంత విశాలమైనది. మనకు అసాధ్యమైన కార్యాలన్నీ దేవుని కృప వలనే పొందుకోగలం. అయితే మనలో యథార్థమైన హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వేషధారణ దేవునికి అసహ్యము. మనం మాట్లాడేది ఒకటైతే చేసేది మరొకటిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి మన నోటి మాటలను, ప్రవర్తనను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన మనసు ఎలాంటిదో దేవునికి తెలుసు. ఆయన నామాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నామో, దేవుని రక్తంలో కడగబడ్డామో, మనం ఆయనకు ఏమని ప్రమాణం చేసి ఉన్నామో అలాగూ జీవించగలిగితే ఆయన మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు గనక దేవునికి నమ్మకస్తులముగా జీవింతుముగాక. ఆమేన్.